హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 32లో యోబు యొక్క ముగ్గురు స్నేహితులు సైలెంట్ అయ్యారు. ఎందుకంటే వారికి చెప్పడానికి ఎటువంటి ఆన్సర్ లేదు. అప్పుడు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేస్తానని చెప్పాను కదా! అతడే ఎలీహు ద యంగ్ మ్యాన్. అతనైతే దేవునికి ఉత్తరవాదిలా ఉన్నాడు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ యోబుకి రెస్పాండ్ అవ్వకపోవడం చూసి అతనికి బాధ కలిగింది. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. నేను ఇంటర్వ్యూని అవ్వడానికి ఇది సరైన సమయంలా అనిపిస్తుంది. మీరు పెద్దవాళ్ళు కదా! మీకు జ్ఞానం ఉంటుందని చెప్పి ఎంతసేపు భ్రమపడ్డాను. కానీ నా మనసు రగిలిపోతుంది. నా దగ్గర సమాధానం ఉన్నది. ఎంతసేపు మీరు వాగ్వాదం చేసుకోవడం వల్ల నాతో మాట్లాడట్లేదు కాబట్టి నేను మధ్యలో దూరలేదు కానీ, ముఖస్తుతి చేయుట నాకు చేత కాదు. ముఖస్తుతి చేయడం అంటే మొహం మీద పొగట్టం. ఈ చాప్టర్ ద్వారా నేను తెలుసుకున్న విషయాలేమిటంటే, ఫస్ట్ థింగ్, జ్ఞానం అనేది, వివేకం అనేది వయసుతో పాటు పెరగాలి. కానీ కొందరికి పెరగదు. అటువంటప్పుడు ఏం చేయాలంటే, వారి యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చిన జ్ఞానంతో విత్ వ్యాలిడ్ పాయింట్ మనం ఎన్‌కౌంటర్ చేయడానికి వెనకాడకూడదు. ఈ చాప్టర్ నుంచి నేను తెలుసుకున్నదేంటంటే, ఫస్ట్ పాయింట్, జ్ఞానము, వివేకం అనేవి వయసుతో పాటు పెరగాలి. కానీ కొందరిలో పెరగవు. నిజానికి ఇంకా తగ్గిపోతుంటాయి. అటువంటప్పుడు దేవుడు మనకిచ్చిన జ్ఞానంతో ఒక వ్యాలిడ్ పాయింట్ గనక మన దగ్గరుంటే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, మనము వాళ్ళని మన పాయింట్‌తో ఎన్‌కౌంటర్ చేయడానికి వెనకాడకూడదు. ఒకరు మనతో మాట్లాడట్లేదు డైరెక్ట్‌గా. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అటువంటప్పుడు మనం మన అత్యవసరం రానిదే మధ్యలో దూరకూడదు. ఈ ఎలీహు విషయంలో మనకర్థమవుతుంది. కానీ ఒకానొక సమయం వస్తుంది. మనం ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా మనం ఇంటర్వ్యూన్ అవ్వాలి. 3, మనం మాట్లాడే ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. పాయింట్ నంబర్ 4, ఒకరి మెప్పు పొందడానికి వారి ముందు వాళ్ళని పొగట్టం అనేది కరెక్ట్ విషయం కాదు. ఒకరు తప్పు చేశారంటే మనం వారిని ఖండించాలి. వారి మొహం మీద చెప్పగలగాలి. అలా కాకుండా వారు తప్పు చేసిన విషయము వారికి తెలపడం కోసం మనం మొహమాట పడితే వారు తప్పు చేశారు అనే భావన వాళ్ళలో ఉండదు. పైగా వారు చేసింది కరెక్ట్ అని చెప్పి దాన్ని కంటిన్యూ చేస్తారు. దానివల్ల ప్రమాదం ఉంది. ఈ 4 పాయింట్స్ మనకు నేర్పిన ఎలీహుకి, ఈ గ్రంథంలో తనకు చోటిచ్చిన దేవుడికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. నెక్స్ట్ చాప్టర్‌లో ఎలీహు తన వాదనని ఎలాగా చూపించాడనేది చూద్దాం. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.